ఇక ఆపరేషన్ సింధూర్తో పాక్ షేక్ అయింది. పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ భద్రకాళి అవతారం ఎత్తుంది. ఇండియన్ ఆర్మీ రుద్రతాండవంతో పాకిస్తాన్ పాలకులు గజగజ వణికిపోయారు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయితే ఆపరేషన్ సింధూర్ ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడింది. అయితే కానీ వర్కౌట్ కాలేదు. సో దీంతో యుద్ధం కాదు శరణమే అంటూ చర్చల రాగం ఎత్తుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో వార్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రెడ్డిగా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న కుమార్, సో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దౌత్యం ఫలించినట్లేనా? సో దీన్ని ఎలా చూడాలి? వాట్స్ ద అప్డేట్స్? ఖచ్చితంగా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపేస్తున్నట్లు కూడా రెండు దేశాలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 3:35 ప్రాంతంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, రెండు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్స్ ఫోన్ కాల్లో మాట్లాడుకోవడం జరిగింది. 3:35 ప్రాంతంలో మాట్లాడుకున్న తర్వాత ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఇక ఇవాళ నుంచి యుద్ధాన్ని ఆపివేయాలనేటువంటి, అంటే ఇద్దరి మధ్య చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు చర్చించుకున్న తర్వాత యుద్ధాన్ని ఆపేసేందుకు సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో భాగంగానే ఇప్పుడు 5 గంటల నుంచి యుద్ధాన్ని పూర్తిగా ఆపివేస్తున్నట్లు ఇరు దేశాలు కూడా ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఒకవేళ యుద్ధాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే విదేశాంగ మంత్రి జైశంకర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి ట్వీట్ అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపడానికి రెండు దేశాలు అంగీకరించాయి, అది వాస్తవమే. అయినప్పటికీ కూడా ఉగ్రవాద మూలాల మీద ఎటువంటి సహింపు అనేది ఉండదు, ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేశారు. ఎందుకంటే పెహల్గాం అటాక్ అనేది కేవలం ఉగ్రవాదుల ద్వారానే జరిగింది, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రమేయంతోనే జరిగింది. కాబట్టి ఆ ఇండికేషన్స్ మాత్రం పాకిస్తాన్ కు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపివేస్తున్నప్పటికీ కూడా ఒకవేళ ఉగ్రవాద మూకను భారత్ మీదకు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద ప్రతిచర్య అనేది ఉంటుందనేది ఇప్పుడు విదేశాంగ మంత్రి జైశంకర్ ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం యుద్ధాన్ని ఆపేస్తున్నట్లు రెండు దేశాలు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క క్లారిటీని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చాలా స్పష్టంగా తెలియజేశారు. ప్రస్తుతానికి ఇవాళ 5 గంటల నుంచి కూడా గగనతలంలోనూ భూతలంలోనూ ఎటువంటి అంటే అటు మిసైల్స్ ను ప్రయోగించకుండా పూర్తిగా యుద్ధాన్ని ఆపివేస్తున్నామనేటువంటి ఒక స్పష్టతనైతే ఆయన ఇవ్వటం జరిగింది. ఇక విదేశాంగ మంత్రి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. విదేశాంగ కార్యదర్శి కూడా దీని మీద ఒక స్పష్టత ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపివేస్తున్నట్లు చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఇక అయితే ఇందులో చాలా కీలక పాత్ర అనేది తామే పోషించామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక స్పష్టమైనటువంటి ట్వీట్ ను కూడా చేశారు. గత రాత్రి నుంచే తాము చర్చలు చేస్తున్నాము, ఇరు దేశాలు శాంతియుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం అనేది ముఖ్యం కాదు కాబట్టి ఇరు దేశాలు దీన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా శాంతి మంత్రాన్ని పాటించి యుద్ధాన్ని ఆపివేయాలనే దానికి సంబంధించి కూడా తాము పెద్దన్న పాత్ర పోషించి ఇరు దేశాలతో మాట్లాడినటువంటి సందర్భంలోనే రెండు దేశాలు అంగీకరించాయి. తమ మాట విని తామే సయోధ్య కుదిర్చామన్నటువంటి విషయాన్ని ఇటు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. ఇక దీన్ని బట్టి ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి ఇందులో మరొకసారి పెద్దన్న పాత్రను అమెరికా తీసుకుందన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే అమెరికా పెద్దన్న పాత్ర పోషించినప్పటికీ కూడా ఒకవేళ ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంలో భారత్ పైచేయి సాధించిన విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిందే. కేవలం పెహల్గాం అటాక్ అనేది ఉగ్రవాద మూకతో పాకిస్తాన్ చేపించినటువంటి ఒక పనికిమాలినటువంటి చర్య. అది దాదాపు 26 మందిని పొట్టని పెట్టుకున్న తర్వాత తగిన గుణపాఠం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించినటువంటి భారత్ మొత్తం అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర మూలాల మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడైతే జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, లేకపోతే ఇతర ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఎవరెవరైతే అక్కడ కరుడుగట్టినటువంటి ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారో వాటన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. ప్రతిచర్యగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడంలో చాలా విజయం సాధించింది. ఇక
దీనికి అనుగుణంగానే ఇక ఇప్పుడు దాని ప్రతిచర్యగా కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడినప్పటికీ కూడా భారత్లో ఉన్నటువంటి బోర్డర్ ప్రాంతాల్లో ముఖ్యంగా రాజస్థాన్ కావచ్చు, అలాగే హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లోని మొత్తం బోర్డర్ ప్రాంతాల్లో కవింపు చర్యలకు పాల్పడుతూ టర్కీ సాయం తీసుకొని దాదాపు 400 డ్రోన్లను ప్రయోగించినప్పటికీ వాటి మొత్తాన్ని కూడా S-400తో నిర్మూలించినటువంటి పరిస్థితి, తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఆ చర్యలన్నింటినీ. సో ఈ రకంగా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ చేసినటువంటి యొక్క కవింపు చర్యలన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది భారత్కు కలగకుండా సైన్యం అనేది చాలా సముచితంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ గనక ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూ కవింపు చర్యలు అనేవి కనుక కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కే ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉందనేది మధ్యలో పెద్దగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఈ విషయాన్ని పాకిస్తాన్ కు చాలా స్పష్టంగా తెలియజేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఒకవేళ మాట వినకపోతే, ఎందుకంటే ఇప్పటికే వచ్చినటువంటి జరిగినటువంటి ఈ కొన్ని రోజుల యుద్ధంలో కూడా పాకిస్తాన్ తమకున్నటువంటి మిసైల్స్, తమకున్నటువంటి సైన్యపరమైనటువంటి ఆయుధాలను వాడుకోవడం కన్నా కూడా ఆ టర్కీకి సంబంధించినటువంటి ఆయుధాలను ఎక్కువగా ఉపయోగించుకుంది. వారి యొక్క మిసైల్స్, డ్రోన్లనే ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ భారత్కు ఉన్నటువంటి ఆయుధ సామాగ్రితోనే మొత్తం వీటన్నిటిని తిప్పికొట్టేటువంటి పరిస్థితుల్లో ఇక ముందు రోజుల్లో కూడా యుద్ధం అనేది కంటిన్యూ అయితే ఖచ్చితంగా అమెరికా సాయం అనేది భారత్కు మాత్రమే ఉంటుంది. ఇక అమెరికా సాయం మాత్రం భారత్కు ఉండి ఒకవేళ అమెరికా ఎంటర్ అయితే మాత్రం పరిస్థితి అనేది పాక్కు మరింత అధ్వాన్నంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా అర్థం చేసుకొని వెనక్కి అడుగు వేయాల్సినటువంటి అవసరం అనేది పాకిస్తాన్ కు ఉందన్నటువంటి విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలియజేసి ఉంటారు డొనాల్డ్ ట్రంప్. అలాగే భారత్ కూడా కొంత శాంతి మంత్రాన్ని పాటించాలని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఒకవేళ వాళ్లకు పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది, భారత్ కు సర్ది చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ సయోధ్య అనేది కుదిరిందని చెప్పుకోవాలి. మొత్తానికి ఇవాళ 5 గంటలకు యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్స్ ఒక క్లారిటీకి వచ్చాయి. అయితే మరొక సమావేశం అనేది ఎల్లుండి 12వ తారీఖున మరొక సమావేశాన్ని ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఏర్పాటు చేసి పూర్తిగా యుద్ధ పరిస్థితులకు సంబంధించి తదుపరి కార్యాచరణకు సంబంధించి కూడా ఒక స్పష్టత 12వ తారీఖున వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంజన. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.